హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తరుణ్ తేజ టాక్స్. 96 ఇయర్స్ ఓల్డ్లో కూడా ఒక సినిమాని తీయడం పాసిబుల్ అంటారా? అవును, ఖచ్చితంగా పాసిబుల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ గారు 96 ఇయర్స్లో కూడా సింగీతం అనే ఒక మూవీని మనకు రీసెంట్గా తీశారు, రిలీజ్ అయింది. చాలామంది వరకు చూశారు అండ్ చాలామంది వరకు తెలియకపోయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఈ మూవీ అనేది ఒక స్పెషల్, అలాగే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అని చెప్పొచ్చు. సో మూవీ ఫ్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చేస్తే మనం మాత్రం ఈ మూవీలో గోల్డ్ మైనింగ్ అనేది జరగద్ది. అక్కడ ఉన్న చెట్లన్నీ కూడా నాశనం అయిపోతుంటాయి బికాస్ ఆఫ్ గోల్డ్ మీద ఉన్న ఆశతో. సో లాస్ట్కి ఏమైంది, అక్కడ ఉన్న దేవుడు ఊరికి ఒక శాపం ఇస్తాడు. ఆ శాపం వల్ల ఊర్లో జరిగిన చాలా మార్పులు, అంటే ఇది ఒక ఫిక్షనల్ మూవీ, అలాగే మనకు చాలా ఎలిమెంట్స్ అనేటివి దీంట్లో ఉంటాయి. లాస్ట్కి ఏమైంది, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మాటలు అనేటివి పోయి పాటలు అనేటివి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఏది చెప్పాలన్నా కూడా పాటలతోనే స్టార్ట్ అవుద్ది. సో ఈ మూవీ మనకు నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది. సో మీరు నెట్ఫ్లిక్స్లో చూసేయచ్చు. ఈ వీకెండ్కి ఇది ఒక మంచి మూవీ అని చెప్పొచ్చు. ఈ రోజు చూడొచ్చు, లేదా మీరు ఎప్పుడైనా చూడొచ్చు. సో 96 ఇయర్స్ ఓల్డ్ ఒక మంచి మూవీ ఎక్స్పెరిమెంటల్గా తీశారు. అండ్ దట్టు అది మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన మూవీ అని చెప్పొచ్చు. సో పాటలు ఉండడం వల్ల కొద్దిగా ఎక్కడన్నా బోరింగ్ ఫీలింగ్ అనిపించవచ్చు కానీ, బట్ మీరు ఖచ్చితంగా చూడాలి ఈ మూవీ. బికాస్ ఆఫ్ ఈ మూవీ అసోసియేషన్ విత్ మనకు నాగ్ అశ్విన్ గారు, కల్కి 2 డైరెక్టర్ అయితే తీశారు. మనకు ప్రభాస్ గారు కూడా ఈ మూవీ ప్రమోషన్స్ అనేటివి చేసి ఉంటారు. సో చాలా మంది వరకు తెలిసి ఉండొచ్చు, అలాగే తెలియకపోయి ఉండొచ్చు కూడా. సో ఇది ఒక మంచి మూవీ సజెషన్. సింగీతం అనే మూవీ మీరు ఖచ్చితంగా చూడొచ్చు. సో నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్.